మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. సినిమాటిక్ సంగీతం మొదలవుతుంది. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మహాత్మాగాంధీ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. అవును, ఆయన ఆలోచనా విధానాన్ని, ఆయన సత్యాన్వేషణను ఒక మలుపు తిప్పిన ఒక అధ్యాయం. దీనికోసం మనం గాంధీగారి ఆత్మకథ సత్యశోధనతో పాటు లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ పుస్తకాన్ని కూడా పరిశీలిద్దాం. సరిగ్గా ఒక వ్యక్తి తన నమ్మకాల పునాదులనే ప్రశ్నించే తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా రూపుదిద్దుకుంటాయో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఈ కథలో ఆ ఒత్తిడి గాంధీగారికి తన స్నేహితుడు మిస్టర్ బేకర్ నుంచి వచ్చింది కదా? అవును, ఉద్దేశం మంచిదే. గాంధీగారిని వెల్లింగ్టన్ కన్వెన్షన్కు తీసుకెళ్లారు. అదొక ప్రొటెస్టెంట్ క్రైస్తవుల సమావేశం. అవును, అక్కడున్న భక్తి, ఆ ఉత్సాహం చూసి గాంధీగారు క్రైస్తవం స్వీకరిస్తారని ఆయన స్నేహితుడికి ఒక బలమైన ఆశ అన్నమాట. కేవలం ఆశ మాత్రమే కాదనుకుంటా. కాదు, ప్రార్థనకున్న శక్తిపై ఆయనకు అపారమైన నమ్మకం. గాంధీగారి మార్పిడి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా జరిపించారు. అంటే మత మార్పిడి కోసం స్నేహితుల నుండి అంత ఒత్తిడి ఉండేది. కానీ ఆ పర్యటనలో ఆయన అనుభవాన్ని మలుపు తిప్పింది కేవలం ఈ ఆధ్యాత్మిక ఒత్తిడే కాదు కదా? కాదు, ఇంకా దారుణమైన ఒక సంఘటన జరిగింది. అదేమిటి? ఖచ్చితంగా అదే జాతి వివక్ష. ఓ! గాంధీగారిని ఆయన రంగు కారణంగా హోటల్ భోజనశాలలోకి రానివ్వలేదు. ఆయన స్నేహితుడు మిస్టర్ బేకర్ ఎంత వాదించినా వాళ్లు వినలేదు. ఇది చాలా పెద్ద విషయం. ఒకవైపు యేసు ప్రేమ గురించి బోధనలు వింటూ, మరోవైపు ఇలాంటి చేదు అనుభవం. ఇది గాంధీగారిని తీవ్రంగా ఆలోచింపజేసి ఉంటుంది. అయితే ఆ కన్వెన్షన్లో ఆయన భక్తిని, అక్కడి కీర్తనలని మెచ్చుకున్నారని రాసుకున్నారు. మరి మతం మారడానికి ఎందుకు నిరాకరించారు? కేవలం ఆ వివక్ష అనుభవమే కారణమా? అది ఒక కారణం కావచ్చు, కానీ అసలు కారణాలు ఇంకా లోతైనవి, తాత్వికమైన విభేదాలున్నాయి. అంటే క్రైస్తవుడిగా మారితేనే మోక్షం వస్తుందన్న వాదనను ఆయన అంగీకరించలేకపోయారు. ముఖ్యంగా 3 విషయాలతో ఆయన విభేదించారు. మొదటిది యేసు మాత్రమే దేవుని ఏకైక కుమారుడని నమ్మటం. దేవునికి కుమారులుంటే మనమందరం ఆయన బిడ్డలమే కదా అనేది ఆయన వాదన. అర్థమైంది. మరి రెండవది? యేసు రక్తంతో ప్రపంచ పాపాలని కడిగేశారనే సిద్ధాంతం. సరిగ్గా ఆ ఎటోన్మెంట్ సిద్ధాంతాన్ని ఆయన అక్షరాలా తీసుకోలేకపోయారు. ఇక మూడవది కూడా ఉంది కదా, ఆత్మ గురించి. అవును, మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుందని, ఇతర జీవులకు ఉండదనే క్రైస్తవ భావన. ఇది ఆయన అహింసా సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం కదా? నిజమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆయన విమర్శ ఒక క్రైస్తవానికే పరిమితం కాలేదు. అస్సలు కాలేదు. ఆయన హిందూ మతాన్ని కూడా అంతే తీవ్రంగా విమర్శించారు. అంటరానితనం గురించి ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. అవును, అంటరానితనం హిందూ మతంలో భాగమైతే అది కుళ్ళిపోయిన భాగమేనని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, వేదాలు మాత్రమే దైవ ప్రేరిత గ్రంథాలైతే మరి బైబిల్, ఖురాన్లు ఎందుకు కాదని కూడా ప్రశ్నించారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన ఒక మతాన్ని వదిలి మరొకదాన్ని స్వీకరించే ప్రయత్నంలో వేరు. ఆయన సత్యాన్ని అన్వేషిస్తున్నారు. సరిగ్గా ఆయన అన్ని మతాలను తన అంతరాత్మ అనే గీటురాయిపై పరీక్షించుకుంటున్నారు. అందుకే ఒకవైపు క్రైస్తవ, ముస్లిం మిత్రులతో చర్చిస్తూనే మరోవైపు భారతదేశంలోని రాయ్చంద్ భాయ్ లాంటి గురువులతో ఉత్తరాలు రాసుకునేవారు. అవును, అదొక తీవ్రమైన ఆధ్యాత్మిక మథనం అన్నమాట. ఈ మథనం జరుగుతున్నప్పుడే లియో టాల్స్టాయ్ పుస్తకం ఆయన చేతికి వచ్చింది. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ. ఆ పుస్తకం ఆయనపై చెరగని ముద్ర వేసిందని అంటారు. ఆ పుస్తకంలో ఆయన్ని అంతగా ఆకట్టుకున్న విషయమేంటి? ఆ పుస్తకంలోని స్వతంత్ర ఆలోచన, నైతికత. ఏ మత సంస్థ చెప్పిందని గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మతో సత్యాన్ని కనుగొనాలని. అవును, టాల్స్టాయ్ వాదన అదే. ఆ ఆలోచన గాంధీగారి అప్పటికే జరుగుతున్న అన్వేషణకు ఒక దారి చూపినట్టయింది. మిగతా పుస్తకాలన్నీ దాని ముందు వెలవెలబోయేయని గాంధీగారే రాసుకున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. తన క్రైస్తవ మిత్రులు ఆశించిన మార్గంలో ఆయన వెళ్ళకపోయినా వాళ్ల వల్లే తనలో ఈ ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైందని గాంధీ కృతజ్ఞతతో చెప్పుకున్నారు. అవును, ఇక్కడే మనకు ఆలోచన వస్తుంది.
ఒక్కోసారి ఒక నిర్దిష్ట సమాధానం కోసం మొదలైన ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఊహించని ప్రశ్నల వైపు. అవును, ఊహించని ప్రశ్నల వైపు, మరింత విశాలమైన, ఇంకా చెప్పాలంటే మరింత వ్యక్తిగతమైన సత్యం వైపు నడిపించవచ్చు. బహుశా ఒక నమ్మకాన్ని గుడ్డిగా స్వీకరించడం కన్నా దాన్ని మనస్ఫూర్తిగా ప్రశ్నించడమే నిజమైన ఆధ్యాత్మికతకు తొలిమెట్టోము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం.